అలాగే ఇప్పుడు రామజన్మభూమి ఉద్యమం, రామజన్మభూమి ఉద్యమంతో వాళ్ళకి ఉన్న సంబంధం దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం మాత్రమే. రామజన్మ ఉద్యమం వాళ్ళు నడిపిందా? వాళ్ళు చేశారా? మరి రామాలయ ప్రధాన పూజారి ఏం చెప్తున్నాడు? రామాలయ ఉద్యమంలో ఉన్న ప్రధాన వ్యక్తులు ఏం చెప్తున్నారు? నిర్మోహి అఖాడా నడిపింది ఆ ఉద్యమాన్ని. నిర్మోహి అఖాడా ఉంది మొదటి నుంచి కూడా. అఖాడా అంటే ఏమిటి? కుస్తీ పట్టే ప్లేస్. మరి ఒక మత సంస్థగా అఖాడా అనే పేరు ఎందుకు వచ్చింది? ఉత్తర భారతదేశంలో సాంప్రదాయాలు ఉన్నాయి. నిర్మోహి అఖాడా అనేటువంటిది మీకు 2010లో అయోధ్యకు సంబంధించిన కోర్టు తీర్పు వచ్చింది. ఆ కోర్టు తీర్పులో 3 భాగాలు చేయమన్నారు. ఒక భాగం నిర్మోహి అఖాడాకి, ఇంకో భాగం రామ్లల్లా అంటే శ్రీరాముల వారికి, ఇంకొక భాగం ముస్లిం వక్ఫ్ బోర్డుకి ఇవ్వమని మూడు పాటలు వంతాడు అని చెప్పారు. దాన్ని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. నిర్మోహి అఖాడా పార్టీ, నువ్వు పార్టీ విహెచ్పి పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ పార్టీ కాదు, వీళ్ళు పార్టీ. తర్వాత సుప్రీంకోర్టు 2019లో వచ్చినప్పుడు 2.77 ఎకర్స్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అది. ఆ ల్యాండ్ మొత్తం రామ్లల్లాకే, దానికి బదులుగా ముస్లింలకి దానికి రెట్టింపు సుమారుగా 5 ఎకరాల భూమి ఇవ్వండి వేరేగా అని చెప్పి ఒక పంచాయతీ చేశారు. మంచిదే, కానీ నిర్మోహి అఖాడాకి ఇవ్వమని చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే నిర్మోహి అఖాడా వేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో అది టైం బార్డ్, అంటే టైం దాటిపోయింది, సకాలంలో వేసుకోలేదు వాళ్ళు. అందుకని అంటే టెక్నికల్ రీజన్ వల్ల పక్కన పెట్టారు, కానీ జ్యుడిషియల్ రీజన్ వల్ల కాదు. న్యాయపరంగా వాళ్ళకి ఎంతో కొంత ఉంది మర్యాద అని తెలుసు కాబట్టి సుప్రీంకోర్టు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్లో నిర్మోహి అఖాడాను ఉంచమని చెప్పింది. నిర్మోహి అఖాడా కొన్ని విలువ అది. ఆ నిర్మోహి అఖాడా ఏం చెప్పిందని అడుగుతున్నాను నేను. ఆ నిర్మోహి అఖాడా ఏం చెప్పింది? 1980లో రామాలయ పూజారిగా బాబా లాల్ దాస్ గారిని నియమించారు. షల్ ఐ షో హిస్ ఫోటోగ్రాఫ్? మన వీక్షకులకి అంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరు బాబా లాల్ దాస్ గారు, వీరు రామాలయ ప్రధాన పూజారి. 1980లో వీరిని కోర్టు నియమించింది. వారు చెప్పారు, మీకు విషయం చెప్తున్నాను, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు రామజన్మ ఉద్యమంలోకి? బీజేపీ యొక్క నినాదం గాంధేయ సోషలిజం. పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఏమిటంటే గాంధేయ సోషలిజం. ఆర్ఎస్ఎస్ మారుమూల కార్యకర్తలు మీరు అడిగినా సరే గాంధీని అన్ని బూతులు ఎడతాడు. అవునా? ఆశ్చర్యం అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి రోజు ప్రేయర్ ఉంటుంది మార్నింగ్, దాంట్లో గాంధీ గారిని స్మరించుకుంటారు. ఇది ఇంకా కామెడీ, వాళ్ళకి తెలియదు, అది ఆ సంస్కృతంలో ఉంది కాబట్టి. అయితే ఒకసారి చెప్పండి, నేను ఆ ప్రేయర్ని టెక్స్ట్ తీసి చెప్తాను, నాకు అది నోట్లో రాదు. ఒక్కసారి అది కింద ఫైల్స్ నుంచి తేవాలి. అంబేద్కర్ పేరు, గాంధీ పేరు ఉంది. ఓకే, గాంధీ గారు గొప్పవాడని గురు గోల్వాల్కర్ గారే ఆ రోజుల్లో ప్రపంచానికి మహాత్ముడు చెప్పాడు. మొన్న కూడా భాగవత్ గారు చెప్పారు. అవసరమైనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు, వాళ్ళు అఫీషియల్గా వ్యతిరేకించరు. ఆర్ఎస్ఎస్కి 10 మొహాలు ఉంటాయి, ఒక ముఖం ద్వేషిస్తూ ఉంటుంది గాంధీని. నేనేమంటానంటే ఈ పాలసీతో ఉండేటువంటి సంస్థ గాంధీని వ్యతిరేకించాలి. సంఘ పరివారంలో భాగాలు కదా ఇవన్నీ. విహెచ్పి, బజరంగ దళ్, లేకపోతే సరస్వతి శిశు విద్యా మందిరం, భాజపా, వీటన్నిటికీ మదర్ ఆర్ఎస్ఎస్, ఎవరిబడి నోస్. ఇప్పుడు బీజేపీ ఏర్పాటు చేసినప్పుడు గాంధీ సోషలిజం మా ఆశయం అని చెప్పారు. సోషలిజం తిడతారు. మొన్న దత్తాత్రేయ హోసబలే గారు సెక్యులరిజం సోషలిజం రాజ్యాంగంలో ప్రియాంబుల్లోనే తీసేయాలని చెప్పి మొన్న ప్రకటన చేశాడు. కోర్టు వద్దని చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు వద్దన్నాక మళ్ళీ ప్రకటన చేశాడు. అంత కోపం వాళ్ళకి. నీకు అంత కోపం ఉన్నది ఎందుకు బయటపెట్టావు? అది ప్రజలను నమ్మించడానికి గాంధీ సోషలిజం అన్నారు. కానీ ఏం జరిగింది తెలుసా? 1984లో ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్లో గొప్ప సానుభూతి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఓట్లు వచ్చి వీళ్ళకి 2 సీట్లు వచ్చాయి. ఓకే, ఆ 2 సీట్లోనూ ఒక సీట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు పుణ్యం అని వచ్చింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మీద సానుభూతి ఉంది, ఆయన ప్రభుత్వం దిగిపోయిందని. నాదెండ్ల భాస్కర్ ముఖ్యమంత్రి, తిరుగుబాటు అవని ఆ రోజుల్లో. సో అక్కడో సీట్ ఇక్కడో సీట్ కలిపి 2 సీట్లు వచ్చాయి. దౌర్భాగ్యం, ఆ 2 కాకుండా కనుక ఒక 150 100 వచ్చి ఉంటే ఈ రామజన్మ పేరెత్తారు. గాంధీ సోషలిజం పట్టుకుంటే 2 సీట్లు వచ్చేసరికి ఒక్కసారి కంగు తిన్నారు, ఇది పనికిరాదు అని. అప్పుడు ఆద్వానీ గారు రథయాత్ర మొదలుపెట్టి ఏది రామజన్మభూమి ఇష్యూని తలకెత్తుకుని టయోటా వాహనాన్ని, ఏది మళ్ళీ మాట్లాడితే స్వదేశీ అంటారు, టయోటా వాహనాన్ని రథం కింద మార్చి రాముడు రథం కింద రామరథం అని పేరు పెట్టి రథయాత్ర చేశాడు. ఆయన ఎక్కడెక్కడ రథయాత్ర చేశాడో మీరు ఒక రూట్ మ్యాప్ గీస్తే ఇండియాలో అన్ని చోట్ల నెత్తురు ప్రవహించింది, అన్ని చోట్ల మత కలవడం జరిగాయి. ఈయన ఈ పని చేస్తుంటే వద్దని చెప్పిన పెద్దలు ఎందరో ఉన్నారు. దాంట్లో ముఖ్యుడు ఈ అయోధ్య రామాలయ పూజారి బాబా లాల్ దాస్ గారు. స్టాప్ యువర్ రథయాత్ర అని చెప్పాడు. అద్వానీ గారు మీ రథయాత్ర ఆపండి, రాజకీయాలు వద్దండి, రాజకీయాలకు వాడకండి అని చెప్పాడు. ఎవరు? రామాలయ ప్రధాన పూజారి. వారిని కోర్టు నియమించింది. వారు దండం పెట్టి చెప్పాడు, బీహెచ్పీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుడికి ఎప్పుడు రాలేదని చెప్పాడు. గుడికి రారు వాళ్ళు రాజకీయాలకు ఉపయోగించుకుంటారని చెప్పాడు. నేను చెప్తే మీరు ఒప్పుకోకండి, ఆలయ పూజారి చెప్తే ఎందుకు ఒప్పుకోరు? ఆయన పదే ఈ రాజకీయాలు చేయొద్దు, మేము దీనిలో పరిష్కరించుకోగలుగుతాము. అయోధ్యలో మత సామరస్యానికి నిలవండి. చాలామంది తెలియదు రహస్యాలన్నీ కూడా. అయోధ్యలో చాలా ఆలయాలు ఉండేవి, వాటన్నింటినీ కూడా జన్మభూమి అనేవారు అప్పట్లో.
రాముడు ఎక్కడ పుట్టాడు ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు కదా. అయితే ఈ ఆలయాల్లో చాలా ముస్లిమ్స్ కంటే కూడా ఉన్నాయి. నవాబులు డబ్బులతో కట్టించిన హనుమాన్ గడిలను ఆలయాలు ఉన్నాయి. అంటే వాళ్ళు నేను ఇందాక అబద్ధ సంస్థానంలో రాజుగారు బాబా వాజిద్ అలీ షా గారి గురించి చెప్పాను నేను. ఆ ప్రాంతంలో పంచకోశి పరిక్రమాన్ని రామాయణానికి రాముడికి సంబంధించినటువంటి ప్రతి నెల జరిగే ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో భక్తులు పెద్ద అసంఖ్యాకంగా వస్తారు. ముస్లిమ్స్ ఆ కాలంలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, భోజనాలు పెట్టడం ఆహారాలు అందించడం చేసేవారు. కొంతమంది మద్దతుగా సంఘీభావంగా ఊరేగింపులు పాల్గొన్నారు. ఆ విధానం మనకి ఎప్పటికి కూడా ఉందండి. గణేష్ పండుగలో కూడా చాలా మంది చేస్తారు. ఇంకా చెప్పాలంటే తిరుపతి గుళ్ళలో కూడా బంగారు పుష్పాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు ఉందా సాంప్రదాయం. అయితే వీరు చెప్పారు ఇది పరిష్కారం అవుతుంది, మీరు దీంట్లో వేలు పెట్టకండి, రాజకీయాలను తేవద్దు అని. ఇప్పుడు ఈయన 2 సీట్లే వచ్చాయి కూడా దీంట్లోకి వచ్చాడు. నేను ఇందాక చెప్పినట్టు అంటే భక్తి దేని మీద? సీట్ల మీద, రాముడి మీద కాదు. రాముడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇది తెచ్చుకోవడానికి. ఇది మొదలుపెట్టిన తర్వాత విద్వేషాలు ప్రారంభమైనాయి. వీరు 91లో వీరిని కళ్యాణ్ సింగ్ తీసేశాడు, తొలగించాడు. కోర్టు నియమించిన వ్యక్తిని ఎలా తొలగిస్తారు? తొలగించలేరు. అందుకని ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇది అప్రజాస్వామికం, ఇది అన్యాయం అని. దాని మీద తీర్పు అప్పటికి రాలేదు. 92లో బాబ్రీ మసీద్ కూల్చారు. కూల్చినటువంటి కేవలం కొన్ని నెలల్లో ఈయన్ని అమానుషంగా ఓ గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తిని అయోధ్య కొన్ని కిలోమీటర్ల దూరంలో తన ఇంట్లో ఓ పూరి గుడిసెలో ఉన్నటువంటి మనిషిని తుపాకులు కాల్చి చంపేశారు. అంతకుముందు ఈయన చెప్పాడు ఈ ప్రాంతంలో 50-60 మంది పూజారులను చంపారని చెప్పాడు. ఒక్కొక్క మఠాన్ని ఒక్కొక్క ఆలయాన్ని వీళ్ళు ఎలా స్వాధీనం చేసుకున్నారో వివరంగా చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలు మీరు ఇప్పుడు కొడితే దొరుకుతాయి, ఇప్పుడు నెట్లో ఇవాళకి కూడా ఉన్నాయి. ఆ రోజు చెప్పాడు అది. ఇంతమంది 50-60 మంది పూజారులు చంపండి, కొంతమంది పేర్లు చెప్పాడు, మా నగర పేర్లు ఉన్నాయని చెప్పాడు. డబ్బులు వాడుతున్నారని చెప్పాడు. ఇప్పుడు మీరు అయోధ్య దొంగతనం చెప్పి డబ్బులు వాడుతున్నారు. ఆ రోజు ఇప్పుడు 89లో ఆయన చెప్పిన 90లో చెప్పిన విషయం ఏమిటంటే 2 కోట్ల రూపాయలు జర్మనీ నుంచి వచ్చాయని చెప్పాడు. సుమారుగా 36-40 సంవత్సరాల క్రితం 2 కోట్లు అంటే వాళ్ళ ఎంత సమానం? ఆ రోజు అంత డబ్బు అది. 2 కోట్లు వచ్చినాయి. అలాగే వెండి ఇటుకలు వచ్చినాయి, బంగారం ఇటుకలు వచ్చినాయి. టాటా, బిర్లా, దాల్మియా అందరూ కూడా డబ్బులు ఇచ్చారు అని చెప్పాడు. ఈ డబ్బులన్నీ కూడా పలానా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయని చెప్పాడు. ఈ బ్యాంక్ అకౌంట్ మీరు కనుక శోధిస్తే ఈ డబ్బులన్నీ పాలిటిక్స్కి వాడుతున్నారు బీజేపీకి అని చెప్పాడు. ఇది అభ్యంతరం అని చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను మీకు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూస్ అన్ని నేను కూడా ఇవ్వగలుగుతాను. ఇంత స్పష్టంగా చెప్పిన మనిషి శత్రువు కాకుండా ఎలా పోతాడు? ఈయన చెప్పాడు ఇంతమంది పూజారులు చంపారు, నన్ను ఎంతకాలం ఉంచుతారు, నన్ను కూడా చంపేస్తారన్నాడు. చంపేశారు ఆయన. చంపకముందు ఆయన కళ్యాణ్ సింగ్ని నా ప్రాణాల రక్షణ కల్పించండి, ఆమె బాంబు దాడి జరిగింది, నేను చచ్చిపోవాలని వినయ్ గట్టి గారు యజ్ఞం చేయించాడు, దయ ఉంచి నాకు రక్షణ కల్పించండి అన్నాడు. ఆయన కల్పించలేదు. ఈయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అదేదో భూమి తగదా ఆస్తి తగదా అన్నారు. నిజమే కావచ్చు, కానీ నువ్వెందుకు రక్షణ కల్పించలేదు? నువ్వు రక్షణ కల్పించుంటే బతికుండేవాడు కదా. ఇప్పుడు నేనేమంటానంటే వంగవీటి మోహన్ రంగారావు గారు ఎమ్మెల్యే కింద నిరాహార దీక్ష ఇస్తాడు, నా ప్రాణాల రక్షణ కల్పించండి. ఎవరో చంపారు. కానీ నేరం ఎన్టీ రామారావు చంద్రబాబుది కాదని ఆ రోజు ప్రజలు అనుకోలేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే నా ప్రాణాల రక్షణ కల్పించమంటాడు. నువ్వు కల్పించుంటే బతికేవాడు కదా. నేను చేయలేదు అంటున్నావు, ఓకే, మరి కల్పించి ఉండాల్సింది ఎందుకు కల్పించలేదు? అంచేత నువ్వు నేరస్తుడు అని 89లో దింపేశారు రామారావు గారు. చెప్తున్నాను నేను. అయోధ్యలో కూడా అదే జరిగింది. అయోధ్యలో కూడా 93 ఎన్నికలు దింపేశారు. కానీ నేనేమంటానంటే నీ ప్రమేయం ఉందా లేదా జ్యుడిషియల్గా నిరూపించలేదు, కానీ నువ్వు ప్రాణరక్షణ కల్పించలేదు అనేది వాస్తవం. చచ్చిపోయినాడు అయోధ్య ప్రధాన పూజారి అనే మాట వాస్తవం. నువ్వు తీసేసావు వాస్తవం. నీ యొక్క దొంగతనాన్ని ఇవాళ బయటపడింది. ఈ దొంగతనం ఆ రోజు నుంచి చెప్పినవాడు అనేటువంటి విషయం వాస్తవం. అదే కాకుండా నేను నిర్మోహి అఖాడా పేరు చెప్పాను. నిర్మోహి అఖాడా రామాలయ ఉద్యమంలో ప్రధానమైన పార్టీ విహెచ్పి కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు. వీరు సంత్ సీతారాం దాస్ గారు. వీరు నిర్మోహి అఖాడా అధికార ప్రతినిధి. మీకు ఎవరు భారతదేశంలో వివరాలు చెప్పట్లేదు దురదృష్టవశాత్తు. ఈ 2017లో ప్రకటన చేశారు వీళ్ళు. 2017 అంటే వాళ్ళకి ఎంత చెప్పండి? 9 సంవత్సరాలు, 9 years, 1400 కోట్ల రూపాయలు తిన్నారని చెప్పాడు. నిధుల దుర్వినియోగం జరుగుతోంది, విచారణ చేయమని చెప్పాడు. అంటే నేను అడుగుతున్నాను, ఐఎస్ఐ వాళ్ళు శత్రువులు, కాంగ్రెస్ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు ఎవరు చేస్తే మనం రాజకీయ శత్రుత్వం అనుకుందాం. నిర్మోహి అక్కడ ప్రధానమైన పార్టీ ఇది చెప్తే ఎందుకు వినకూడదు? బాబా లాల్ దాస్ గారు వారు ప్రధాన పూజారి, వారు చెప్తే ఎందుకు వినకూడదు? నేను అడుగుతున్నాను ఈ ప్రశ్నలు. ఆ రోజు దురదృష్టవశాత్తు దీన్ని ఎవరు డిబేట్ చేయలేదు. ఇంకా చాలా విషయాలు చెప్తాను నేను మీకు. ఈ విషయాలన్నీ కూడా నా మీద దాడి జరిగేటువంటి 2 నిమిషాలు నేను చెప్పానండి. వీరి పేరు విశ్వబంధు గుప్తా గారు. 1989-90లో ఈయన ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ దాని డైరెక్టర్గా ఉన్నారు అక్కడ అయోధ్య ప్రాంతంలో. వారు ఇప్పుడు ఏ రోజైతే బాబా లాల్ దాస్ గారు అయోధ్య ప్రధాన పూజారి అకౌంట్లో దుర్వినియోగం మాట్లాడుతున్నాడో ఈయన కూడా అదే మాట్లాడాడు. ఈయన ఏం చెప్పాడంటే మీ నిధులు మీరు సరిగా దాఖలు చేయడం లేదు,
అందువల్ల మీరు సక్రమంగా దాఖలు చేయండి, మీ బ్యాంక్ అకౌంట్స్ టాలీ కావాలి అనే విషయం మీద ఈ నోటీస్ ఇచ్చాడు. వెంటనే ఈయన మీద ఇప్పుడు నా మీద జరిగిన ట్రోలింగే జరిగింది, చంపేస్తాను ఇవన్నీ చెప్పాడు ఆయన. చివరికి ఆయన సస్పెండ్ చేశారు, ఏ విచారణ జరగలేదు ఆ అకౌంట్ల మీద. అది కూడా డబ్బుల విషయమే. ఇప్పుడు కాదు, 40 ఏళ్ల క్రితం, 36 ఏళ్ల క్రితం, 38 ఏళ్ల క్రితం. అంటే ఆ రోజు నుంచి వాళ్ళు చెప్పింది 2017లో. అంటే అప్పటి నుంచి నేను చెప్తున్నాను, గుళ్ళు ఎన్ని ఉన్నాయండి. ఇప్పుడు బిర్లా మందిరం మనకు తెలుసు, పాలరాయికి కట్టారు, చిన్నదనుకుందాం. అక్షరధామ్ ఉంది ఢిల్లీలో, ఎంత పెద్దది. అలాగే వాళ్ళు గుజరాత్లో ఒక అక్షరధామ్, అక్కడ అక్షరధామ్ కట్టారు. అమెరికాలో గొప్ప గొప్ప టెంపుల్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళు కట్టారు గొప్ప టెంపుల్స్. సౌదీ అరేబియాలో కట్టారు. ఇంత డబ్బు ఎప్పుడైనా వసూలు చేశారండి? 40 సంవత్సరాల పాటు భారతదేశంలో ప్రతి గ్రామం నుంచి డబ్బు వచ్చింది, ప్రతి ఇంటి నుంచి డబ్బు వచ్చింది. ఒకసారి కాదు, మళ్ళీ డబ్బులు వచ్చినాయి. ఫ్లాట్స్ నుంచి, సిటీలో కంటిన్యూస్గా ప్రతి అపార్ట్మెంట్ నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులన్నీ కూడా ఒకసారి ఇటకలు అంటాడు, ఒకసారి అక్షంతలు అంటాడు, ఏదో కార్యక్రమం పెట్టి చేశారు. నేనంటాను, ఇంత డబ్బు వసూలు అయిన తర్వాత, ఆ రోజు నుంచి నువ్వు 100 కోట్లు తింటామని స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్న తర్వాత, ఇవాళ జరిగిన దాన్ని చిన్న దొంగతనాన్ని, అది కూడా మీరే. ఈ ట్రస్ట్ ఎవరు ఏర్పాటు చేశారు? ప్రధానమంత్రి మోదీ ఏర్పాటు చేశారు. ఎవరితో ఏర్పాటు చేశారు? ఆయన యొక్క ముఖ్యులతో. వీళ్ళంతా సంఘపరివారు. అది విహెచ్పి, చంపతరాయ్ విహెచ్పి యొక్క ముఖ్యమైనటువంటి జాతీయ నాయకుడు ఆయన. ఆయనతో నువ్వే ట్రస్ట్ ఏర్పాటు చేస్తావు, నీ మనిషితోటి నువ్వే విచారణ అంటే అల్లలా కుదురుతుంది. అదేం న్యాయం అంటాను నేను. అంటే దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టులో కూడా ఈ మాట పరిగణనలోకి రావట్లేదు. అంటే 40 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఏదైతే దోపిడీ ఉందో, ఆ రోజు నుంచి అకౌంట్స్ మాట్లాడండి, ఆ రోజు నుంచి ఈ హత్యల మీద వాటి మీద విచారణ జరగాలని కోరుకుంటాను నేను. వాటి గురించి మాట్లాడండి, వాటి గురించి విచారణ చేయండి. ఇవాళ దాకా విచారణ చేయండి. ఇవాళ ఏం చెప్తున్నారండి? ఇవాళ నేను చెప్తే ఓకే, పక్కన పెట్టండి. వినయ్ కటియార్ బజరంగ్ దళ యొక్క స్థాపకుడు. ఆయన ఏం చెప్పాడు? సబ్కా సబ్ చోర్ హై అన్నాడు. ఆ సబ్ అంటే ఎవరు? సబ్ అంటే అందరూ. ఎవరు అందరూ? చంపతరాయ్ ఒకడే, డ్రైవర్ ఒకడే అని చెప్పట్లేదు ఆయన. అప్పటికే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చెప్తున్నాడు ఆ సబ్లో ఎవరున్నారు, వాళ్ళ పేర్లు ఆయన ఎందుకు చెప్పట్లేదు? బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ గురించి మీకు తెలుసు. ఏది రెజ్యులర్ సమాఖ్య ఉండి ఆడవాళ్ళు ఏది ఫోగట్టును, ఆవిడ సాక్షి మాలిక్ ధర్నా చేసినా ఆయన పదవి వదిలిపెట్టి దిగలేదు. అంత బలవంతుడైన వ్యక్తి ఆయన 6 సార్లు ఎంపీ. ఆయన్ని ఎట్టి పరిస్థితిలో ఆయన చేత రాజీనామా చేయించామని ఆ రోజు మోదీ గారు కూర్చున్నారు. అంత బలవంతుడైన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాకు మొత్తం తెలుసు, ఎవరెవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నారంటే దీంట్లో నేను చెప్పలేను, నేను చెప్తే నాకు రిస్క్ ఉంటుంది, నేను మాట్లాడలేనని చెప్పాడు. అంటే ఆయననే భయపెట్టగలిగిన పెద్దవాళ్ళు ఎవరిని అడుగుతున్నాడు నేను? చంపతరాయను వాళ్ళ డ్రైవర్ని చూసి భయపడుతున్నాడా? ఆయన భయపెట్టేవాళ్ళు లక్నోలో ఉన్నారా, నాగపూర్లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా? ఈ ప్రశ్నలు అడగమా? ఆయన బయట చెప్పాలి నిజం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటాను. ఎందుకంటే ఇంత డబ్బు, ఎన్ని వేల కోట్ల లెక్కలు తెలియ వాస్తవంగా. 24 గంటలు దాన్ని ఏటీఎం లాగా అయోధ్య దాన్ని ఎన్నికలు ఎక్కడానికి వాడుకున్నారు. అన్ని సందర్భాలను కూడా మీరు ఒక ప్రోగ్రాం పెట్టారంటే ఎన్నికలకి. అంటే వీళ్ళొక్కళ్ళు కాదండి, కాంగ్రెస్ కూడా. రాజీవ్ గాంధీ గారు తన యొక్క ఎన్నికల క్యాంపైన్ని అయోధ్యలో శిలాన్యాస్ సైడ్ నుంచి ప్రారంభించాడు. మతాన్ని వాడుకోవాలని అందరూ ప్రయత్నం చేశారు. అంటే నేను ఒక్కళ్ళనే అంటలేదు. మీరు ఎప్పుడు ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు? ఈ టెంపుల్ని నేను మనొక డిబేట్లో మాట్లాడుతుంటే ఒక బీజేపీ నాయకుడు ఏమన్నాడంటే, ఏమంటే అసలు మీరు ఊరికే టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు, ఆ టెంపుల్ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదండి అన్నాడు. సంతోషం, టేకెన్, అంగీకరిస్తున్నాను. ఎందుకు ఓపెన్ చేశారు మరి నిర్మాణం పూర్తి కానప్పుడు? ఎందుకు ఓపెన్ చేశారు? ఇవాళ నీళ్లు కారుతున్నాయి, ఆ విషయం పేపర్లో వచ్చింది. ఎందుకు కారుతున్నాయంటే నిర్మాణం పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తి కాదని ఎందుకు ఓపెన్ చేసావు? నీ దగ్గర కారణం లేదు, నా దగ్గర కారణం ఉంది. 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 2024 జనవరిలో హడావుడిగా ఓపెన్ చేసావు. అవసరమా? ధర్మమా అది? 4 శంకరాచార్యులు నిరాకరించారు రావడానికి. శంకరాచార్యులు హిందువులు కదా, యాంటీ హిందూసా? వాళ్ళు ఏం చెప్పారు? 2 అయితే ఓపెన్గా చెప్పారు, నువ్వు రాజకీయమైనటువంటి జోక్యం ఉంది దీంట్లో, అందుకని రావు. 2 నిర్మాణం పూర్తి కాదు, ఓపెన్ చేయడం హిందూ సాంప్రదాయం లేదు, అందుకని రా. ఏమి నిర్మాణం పూర్తి చేసి ఓపెన్ చేయొచ్చు కదా. ఓపెన్ చేసి ఎన్నికల్లో ఉపయోగపడాలిగా. ఎన్నికల్లో ఉపయోగపడడం ఇంపార్టెంట్. ఎన్నికల్లో ఉపయోగపడడానికి ఆలయం విషయం, మీరు ఇప్పుడు తిరుపతి చూడండి, తిరుపతి మూల విరాట్ ఫోటో చూసారా మీరు ఎప్పుడైనా? చూసారా? ఫోటోలు తీరండి, ఎలా చూస్తారు మీరు? మీరు చూసే చిత్రాలు. బ్రహ్మంగారని మా ఫ్రెండ్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మన ఇద్దరు ఫోటో ఆయన ఇస్తే ఆ ఫోటోని ఆయన మళ్ళీ పెయింట్ చేసి ఇస్తే మీరు ఏది ఫోటో ఏది పెయింటింగ్ గుర్తుపట్టలేరు. అవి రియల్వి కావా మనం చూసినాయి? ఫోటోలు తీరండి. ఫోటోలు ఎలా తీస్తారు? పవిత్రత, ఆలయ పవిత్రత ముఖ్యమైనది. వీడియోలు ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు. ఏ ఆలయంలో, భద్రాచలంలో కానీ ఎక్కడ కానీ ఆలయంలో మూల విరాట్ను ఫోటో తీయనివ్వరు. ఉత్సవ విగ్రహాలు తీయనిస్తారు. మీ ఊర్లో వెళ్ళి చూడండి, మీరు మూల విరాట్ మీరు ఫోటో తీయనిస్తారా? తీయనివ్వరు. ఇవన్నీ కాదు, ఇప్పుడు అయోధ్యకి వెళ్ళి ఫోటో తీస్తానని చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటారా? బయట మీరు సెల్ ఫోన్ బయట పెట్టరండి అని చెప్తారు అన్ని చోట్ల.
మరి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే దాన్ని ఎలా లైవ్ టెలికాస్ట్ చేస్తారండి? ఇప్పుడు నేను చెప్తే మీకు అభ్యంతరం ఉంది, నిర్మోహి అక్కడ చెప్పింది పునాది రాయి వేసేటప్పుడు ప్రధానమంత్రి వేయొద్దు, మీరు రాజకీయ నాయకులు కాదు మతం పెద్దలు చేయాలి దీన్ని, అంగీకరించలేదు. నిర్మోహి అక్కడనే పోరాటం చేసింది అసలు వాస్తవంగా, వాడు చెప్పిన మాటే పనికిలేదు. ఆ తర్వాత నువ్వు ఓపెన్ చేయడానికి వీలేదని శంకరాచార్యులు చెప్పారు, మాట వినలేదు. ఎందుకంటే మీకు అడ్వాంటేజ్ కావాలి. ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం? ఆర్ఎస్ఎస్ తనకు సాంస్కృతిక సంస్థగా చెప్పుకుంటుంది కానీ మత సంస్థగా ఇప్పటిదాకా చెప్పుకోలే. సాంస్కృతిక సంస్థనే చెప్పుకుంటుంది. నువ్వు వేసుకునే బెల్ట్, నువ్వు వేసుకునే నల్ల టోపీ, నువ్వు వేసుకునే లాఠీ, నువ్వు వేసుకునే బెల్ట్, ఇవన్నీ మాకు తెలియవు హిందువులకి. ఇప్పుడు నువ్వు ఏ కారణం వల్ల వీళ్ళ అయోధ్యలో కూర్చుంటావు? ఆయనను ఈయన కలిసి ఎలా ఓపెన్ చేస్తారు? నిర్మోహి అక్కడ కదా ఓపెన్ చేయాల్సింది, లేదా మత పెద్దలు కదా ఓపెన్, శంకరాచార్యులు కదా ఓపెన్ చేయాల్సింది, లేకపోతే జియరు రామానుజ సంప్రదాయానికి చెందిన వాళ్ళు కదా ఓపెన్ చేయాల్సింది. వాళ్ళు బాబా జ్ఞానదాస్ గారు ఉంటారు, వారు హనుమాన్ గడికి అక్కడ అయోధ్యలో చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్లు అండి ఇవన్నీ కూడా. హనుమాన్ గడికి వారు అధినేత, వారి అదృష్టవశాత్తు ఇంకా బ్రతికే ఉన్నారు. వారు అప్పటి నుంచి చెప్తారు ఈ విషయాలన్నీ కూడా. వారు అయోధ్య ఉద్యమంలో ప్రముఖులు. వారు ఏమని చెప్తారు? హనుమాన్ గడి అంటే అఖిల భారత అఖాడా పరిషత్ యొక్క అధ్యక్షులు వారు బాబా జ్ఞానదాస్ గారు. వారు హిందూ కదా. వారు చెప్తున్నారు రాజకీయాలకు వాడకండి, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకంటే తీర్థ ట్రస్ట్కి వాళ్ళ అధ్యక్షుడిగా అవుతున్నటువంటి కమల్ నయన్ దాస్ గారు చెప్పారు, అయోధ్యలో సైకిళ్ళు వేసి తిరిగే వాళ్ళు కార్లు కొన్నారు, మా కళ్ళ ముందు జరిగింది. చిన్న చిన్న గుడిసెలు ఉండేవాళ్ళు 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టారు, బయట నుంచి వచ్చినటువంటి ఇటకల్ని వాళ్ళ బిల్డింగ్లకు వాడుకున్నారు. ఓపెన్. ఈ దొంగతనాన్ని అందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి భయం, నోరు ఇప్పడానికి భయం, చచ్చిపోతున్నారు, హత్యలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎవరు మాట్లాడొద్దంటే ఎలాగా? ఇప్పుడు మతానికి మీరు టెంపుల్ ఓపెనింగ్ సంగతి, ఒక టెంపుల్ ఓపెనింగ్ చేశారు, మంచిదే. ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టచ్చా? రాముడు ఏమైనా పార్టీ నాయకుడా? ఇద్దరిని కలిపి ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టచ్చా? ఇదే మాట్లాడినందుకు నేను దెబ్బలు తిన్నది ఇందుకే. అదేవిధంగా ఆ రోజు నేను చూపించినటువంటి పేపర్ కటింగ్ మన వెబ్సైట్లో చూపించమంటే చూపిస్తాను. ఇది శ్రీకృష్ణుడి యొక్క తలస్థానంలో మోదీ తల ఉంచి ప్రచారం చేయవచ్చా? ఈ విధంగా శ్రీరాముడికి మోదీయే దారి చూపిస్తున్నట్టుగా ఎవరెవరికి దారి చూపిస్తున్నారు? ఆయన జగద్రక్షకుడు, జగత్తుకే మార్గదర్శకుడు, దైవం కాదు. మానేమని చెప్పండి. నేనేమంటానంటే మోదీ గారు సంఘ పరివార్లో లేరా? చంపతరాయ్ గారు లేరా? ఆదిత్యనాథ్ గారు లేరా? సంఘ పరివార్ కాకుండా వీళ్ళు ఎవరున్నారు? ఇంకెవరు చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి దీన్ని బీజేపీ నాయకురాలు కాదు ట్విట్టర్లో పెట్టుకుంది శోభా కరంద్లాజే గారు, కర్ణాటక రాష్ట్రం. ఎవరో అలా అభిమానులు చేసి ఉంటారు. అది ఆవిడ స్వయంగా పెట్టుకుందని చెప్తున్నాను నేను. ఏది మోదీ గారు రాముడికి దారి చూపించేటువంటి బొమ్మను ఆవిడ పెట్టుకుంది. ఆ రోజు చాలామంది విమర్శించారు దాన్ని. ఈ బొమ్మ మనకు అమెరికాలో యేసుక్రీస్తు ఇలాగ ట్రంప్ గారి భుజాల మీద ఉన్నటువంటి బొమ్మ మనం చూడం. మన దౌర్భాగ్యం రాముడు ఈయన భుజాల మీద ఉన్నటువంటి బొమ్మ చూడాల్సి వచ్చింది. రాముడికి మీరు ఆలంబనిస్తారా? రాముడు మీకు జగద్రక్షకుడు, జగత్తు మొత్తానికి ఆలంబనిస్తాడు కదా ఆయన. దైవం అంటే అదే కదండి. ఇప్పుడు దైవం ఈ విధంగా మీరు ఎందుకంటే ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవడానికి ఇవన్నీ నేనేమని చెప్తున్నానంటే ఇవన్నీ సమస్య కాదండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను మోదీకి విమర్శించడానికి మరెవరిని విమర్శించడం కాదు. నేను ఒకటే పాయింట్ చెప్తాను, మతంలోకి రాజకీయాలు చొరబడకూడదండి. రాజకీయ పార్టీలు మతాలకు దూరంగా ఉండాలి. ఏ పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, జమాత్ ఇస్లాం కావచ్చు, అకాలీదళ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జగన్ గారి పార్టీ కావచ్చు, ఎవడి పార్టీ అయినా సరే దయవుంచి మతాన్ని వదిలేయడం చెప్తున్నాను నేను. మీరు ఓట్లు సంపాదించడం గురించి ఈ జిమ్మికులు చేస్తారు. భారతీయుడు ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరికైనా ఈ పెయిన్ తెలియదు కానీ భారతీయుడికి తెలుసు. ఎందుకు చెప్పమంటారా? 1946లో మన దేశ విభజన సమయంలో 1946లో జరిగినటువంటి ఎన్నికల్లో ముస్లిం లీగ్ వాళ్ళు ఖురాన్ని తీసుకెళ్ళి ఇంటింటికి తిరిగి ముస్లింల చేత ఖురాన్ మీ ఒట్టేయి, ముస్లిం అయితే ముస్లిం లీగ్ పోయేవా, ముస్లింకి పుట్టలేదా, ఇవన్నీ అప్పటివి. ఓకే, నువ్వు వేయాలి. పాకిస్తాన్ కా మతలబ్ క్యా, లా ఇలాహి ఇల్లల్లా, లా ఇలాహి ఇల్లల్లా ఇందాక చెప్పిన కలేమా. ఈ కలేమాని నువ్వు పాకిస్తాన్కి ఎలా కలుపుతావు? పాకిస్తాన్ ఒక్కదాన్ని దేవుడు సృష్టించాడు, అది ప్రపంచం అంతా సృష్టించాడు కదా. ఆయన ఎందుకు నీకు మధ్యలో నువ్వేం చేస్తావు చెప్పాలి. కానీ మతాన్ని రాజకీయాలు కలిపివాడే దరిద్ర నినాదం వల్ల మన దేశం చీలిపోయింది. వాళ్ళు నమ్మారు, ఓట్లు వేశారు, నాశనం అయ్యాం. ఇప్పుడు ఏం జరిగిందంటే 20 లక్షల మంది చచ్చిపోయారు, 1 కోటి మంది అటు నుంచి ఇటు వెళ్ళారు. బంగ్లాదేశ్ టైంలో 30 లక్షల మంది చచ్చిపోయారు. మన దేశం 3 ముక్కలైంది. ఇవాళకి కూడా మతాన్ని వాడుతున్నావు నువ్వు. ఇది మంచికి దారి తీయదని మనకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఉంది కదా అంటున్నాను నేను. ఇప్పుడు నువ్వు హిందూ అయితే పలానా పార్టీకి వేయాలి, నువ్వు హిందూ అయితే ఈ పార్టీని బలపరచాల్సిందే, ఈయన బలపరచాల్సిందే అని అంటే అభ్యంతరం కాదా అని అడుగుతాను నేను. మీరు ప్రజలకు రోడ్లు వేస్తాము, ప్రజలకు కరెంట్ ఇస్తాము, ప్రజలకు విద్య ఇస్తాము, మన భారతదేశాన్ని ఎక్కడ అంతరిక్షంలో అద్భుతమైన సైన్స్లో గొప్పగా మలుస్తాము, లేకపోతే ఇంటింటికి పేదరికం పోగొడతాం, ఏదైనా చెప్పండి, ఓట్లు వేయించుకోండి. నిరుద్యోగం పోగొడతాను, ఓట్లు వేయించుకోండి. రాముడికి ఎందుకండి మీకు?
రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఖురాన్ని, గీతని, బైబిల్ని దయవుంచి రాజకీయ నాయకులు వదిలేయాలి, గురు గ్రంథ సాహిబ్ని వదిలేయాలి, సిక్కు మతాన్ని వదిలేయాలి, హిందూ మతాన్ని వదిలేయాలి. మతాన్ని మతస్థులు నడుపుకుంటారు, మతాధికారులు, మత పెద్దలు నడుపుకుంటారు. మొన్నటిదాకా అదే జరిగేది. మళ్ళీ మొదలైంది ఈ దౌర్భాగ్యం. ఇది ఎక్కడికి దారితీస్తుంది? దేశానికి, మతానికి, అన్నిటికీ కూడా. మతానికి నష్టం, దేశానికి నష్టం. నా బాధ అది. ఆ మాటలు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ పాయింట్ మీరు ఆ ఫుటేజ్ చూడవచ్చు. 2 నిమిషాల్లో నేను బాబా లాల్ దాస్ గారి గురించి, అయోధ్యలో జరుగుతున్నటువంటి దొంగతనం గురించి చెప్తూనే, ఈ పాయింట్లు చెప్తూనే, ఈ బొమ్మలన్నీ రాముని మిస్యూజ్ చేసి చూపించి, ఈ చూపించగానే ఆయన లేచి కొట్టాడు. ఆయన గనక నిజంగా మతం మీద ప్రేమ ఉంటే మతాన్ని దురుపయోగం చేస్తున్నారు, మోదీ తల ఎలా పెడతారు, మేము పూజించే దైవానికి అని ప్రశ్నించాలి. అది రాలేదు. ఆయన మోదీ భక్తుడు, ఆయన శ్రీకృష్ణుడు భక్తుడు కాదు, అంచేత నన్ను కొట్టాడు. ఆ రాజకీయ పార్టీ యొక్క విద్వేషము భావజాలం తనలో ఉన్నటువంటి వాడు ఏ పనిని చేస్తాడు. సరే, అంటే ఇంతగానో మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే మీకు ఎప్పుడన్నా బెదిరింపు కాల్స్ కానీ, చంపేస్తామని కానీ కాల్స్ వచ్చాయా? నేను 30-40 సంవత్సరాల నుంచి వాటితో సహజీవనం చేశాను. ఉత్తరాలు రాసేవారు, చంపేస్తాం, నీ రేప్ చేస్తాం, మీ పిల్లల్ని రేప్ చేస్తాం, మీ భార్యను రేప్ చేస్తాం, నిన్ను చంపేస్తాం నీ అని కంటిన్యూస్గా. ఇది విజయవిహారం ప్రారంభించినటువంటి 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుని దాన్ని ఏమంటారంటే అవి ఎన్ని వచ్చినాయి, ఎన్ని వేల సార్లు జరిగింది, ఎన్ని వందల సార్లు, ఇప్పటిదాకా బతికుంటామని అనుకోలేదు. మాకు అలవాటు అది. మేము దానికి వెనక్కి తగ్గేవాళ్ళం కాదు. నేనేమంటున్నానంటే మా మతం కూడా దాన్ని అంగీకరించదు. ఇప్పుడు సుఖదుఖే సమయకృత్వ లాభో జయా జయో. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుని, లాభాన్ని లాభం లేకపోవడానికి సమానంగా తీసుకుని, తతో యుద్ధాయ యుజ్యస్వ అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ధర్మం గురించి, విలువల గురించి, నీతి గురించి, న్యాయం గురించి, సమానత్వం గురించి ఏదైనా కానివ్వండి. ఓ దుర్మార్గం జరుగుతుంటే మనం నిలబడి ఫైట్ చేయాలి. ఆ రోజు కూడా కౌరవులు మెజార్టీ అండి. పాండవులు 5 అక్షౌహిళ్ళు అయితే వాళ్ళు 12-13 ఉన్నారు. అన్ని అక్షౌహిళ్ళ సైన్యంతో పోరాడాలి అంటే వీళ్ళు ఎగుతారనే గ్యారంటీ లేదు. కానీ వాళ్ళు చీరలాగిన పార్టీ, వీళ్ళు చీరలాగిన పార్టీ. నువ్వు ఎక్కువ తక్కువ చూడకూడదు, నువ్వు ఒక్కడ ఉన్నావు, ఇద్దరు ఉన్నావు చూడకూడదు. గాంధీ గారు అంటారు, యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ అలోన్. ఒక్కడ నిలబడాల్సి వచ్చినా యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడమని చెప్పాడు. వివేకానందుడు ఏం చెప్పాడు? కత్తి వాదరకి ఎదురు నిలిచే ధైర్యం ఉంటే రా అని చెప్పాడు. కత్తి వేటేస్తే మనం మొహం పెట్టగలుగుతామా? బిస్మిల్ ఏం చెప్పాడు? సర్ఫరోషి కి తమన్నా అబ్ హమారే దిల్ మే హై, దేఖ్నా హై జోర్ కితనా బాజ్వే కాతిల్ మే హై. ఏమిటి? శిరము ఇచ్చాడు కోరిక ఇప్పుడు పొంగుచున్నది మామదిన్, చూడవలనిక సత్తు ఎంతో హంతకుని ఆయుధంలో అన్నాడు రాంప్రసాద్ బిస్మిల్. నేను బిస్మిల్ అష్ఫాక్ కథ అంతా రాశాను, పోయిటరీతో సహా ట్రాన్స్లేట్ చేశాను. ఇప్పుడు నీ కత్తికి నా మెడకి పోటీ. నీ కత్తి గొప్పదా, నా మెడ గొప్పదా? చూడవలనిక సత్తు ఎంతో హంతకుని ఆయుధములు. అది మన సంప్రదాయం అండి. అది వీరుల యొక్క, విలువలు కలిగిన వారి యొక్క, మతాన్ని నమ్మే వాళ్ళ యొక్క లక్షణం. ఆయన భగవద్గీతను పట్టుకుని ఉరికంబాన్ని ఎక్కాడు. అష్ఫాకుల్లా ఖాన్ ఖురాన్ని పట్టుకుని ఒకే రోజు ఇద్దరు ఆయన ఉరికంబాన్ని ఎక్కాడు. గాంధీ గారు రాముడి పేరు తలుచుకుంటూ బుల్లెట్లకు చచ్చిపోయాడు. బాబా లాల్ దాస్ గారు రాముడి పేరు తలుచుకుంటూ బుల్లెట్లకు చచ్చిపోయాడు.